అటు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. అనంతపురం నగరంలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా తాడిపత్రి, గుంతకల్, పుట్టపత్తి, కదిరి ప్రాంతాలలో కూడా 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అయితే ఎండలు దంచుకొడుతున్నాయి. ఇప్పటికే దాదాపు 43 నుంచి 44 డిగ్రీలు అయితే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే గడిచిన 3 రోజుల్లో కూడా జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. దాదాపు 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. అనంతపురం నగరంలో అయితే 43 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే తాడిపత్రిలో 42 డిగ్రీలు, రాయదుర్గంలో 43 డిగ్రీలు, గుంతకల్లో అయితే 44 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సత్యసాయి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో అయితే 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. అలాగే కదిరిలో 42, హిందూపురంలో 43 డిగ్రీలు అయితే నమోదయ్యాయి. అయితే గడిచే వారం రోజుల పాటు అయితే ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. అయితే ఈ 4 రోజుల పాటు అయితే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, బయటికి ఎండలో ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దు, తప్పనిసరి పరిస్థితుల్లో అయితే బయటికి రావద్దని అయితే హెచ్చరించడం జరిగింది. ఈ ఎండ వడదెబ్బకి దాదాపు ఇంతవరకు జిల్లాలో 5 మంది దాకా మరణించడం జరిగింది. అయితే ఉపాధి కూలీలే ఇప్పటికే 3 అయితే మరణించడం జరిగింది. పనికి వెళ్ళడం ద్వారా అక్కడ సమస్యలు పడిపోయి మరణించడం అయితే జరిగింది. అలాగే అధికారులు అయితే పూర్తిగా ఈ 4 రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఎండల వల్ల ప్రజలు అయితే పూర్తిగా రక్షణ కల్పించుకొని అప్రమత్తంగా ఉండాలని అయితే కోరుతున్నాం. కెమెరామెన్ శర్మతో